హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి బూబీ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? అందరికీ ఇష్టమే కదా. ఇది చేయడం కూడా చాలా ఈజీ, కానీ చిన్నపాటి టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాము. ఇక మీరు ఎప్పుడూ బయట నుంచి ఆర్డర్ చేయరు, అంతకంటే చాలా టేస్టీగా క్రంచీగా మీరే చేస్తారు కాబట్టి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలాంటి ఆలూని మాత్రమే వాడాలండి. ఇవి చిప్స్ ఆలు అని చెప్పి అంటారు. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని తీసుకొని ఈక్వల్ సైజులో ఒకే మందంగా ఉండేట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిసేపు వాటర్లో వేసి కడిగేసుకోవాలండి. దానిలో ఉన్న స్టార్చ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్లో ఆలు మునిగేంత వాటర్ తీసుకోవాలి అండ్ అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ ఆలు మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్లో. ఆలు బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇలా డ్రైన్ చేసుకొని ఆ ఆలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చల్లని నీటితో కడిగేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా కుక్ అయిపోతాయి. వేడిగా ఉంటే విడివిడిగా ఉండాలి కదా. ఆలు మొత్తం కూల్ డౌన్ అయిపోయాక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొత్తం కార్న్ఫ్లోర్ అన్ని పీసెస్కి మంచిగా పట్టుకోవడం కోసం మనం నీట్గా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎంత పట్టుకుంటే ఆ ఫ్రైస్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. సో మనకి క్రిస్పీగా కావాలి కాబట్టి ఆ కార్న్ఫ్లోర్ అనేది మొత్తం అన్ని పీసెస్కి పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇదన్నీ పొడి పొడిగా ఉండాలండి. ఇది జస్ట్ ఫర్ కోటింగే అండి. సో అలా కొద్దిగా ఫ్రైస్కి ఆ ఫ్లోర్ పట్టేస్తే చాలండి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అది బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఫ్రైస్ ఇలా 1 by 1 ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి 2 times ఫ్రై చేయాలి. సో ఫస్ట్ టైం ఏమో అది ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం. సో అవి కొంచెం ట్రాన్స్పరెంట్లోకి రాగానే తీసేయాలి. ఇలా ఒకసారి ట్రాన్స్పరెంట్గా అవ్వగానే ఒక జల్లిగంటలోకి తీసుకోవాలండి. దానిలో ఉన్న ఆయిల్ వడిచిపోతుంది. ఒకేసారి ఫ్రై చేస్తే మళ్ళీ కాసేపటి తర్వాత సాఫ్ట్ అవుతాయి. సో 2 times ఫ్రై చేసుకోవాలి. ఇంకా మన బౌల్లో ఉన్న ఆలూస్ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి, అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ స్టైల్లో చేయాలండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్న తర్వాత సో మళ్ళీ ఆ ఫ్రై అయిన ఆలూస్ అన్నీ మళ్ళీ సెకండ్ టైం ఇంకా ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మళ్ళీ కొద్దిసేపటికి అవి మెత్తగా అవ్వడం అలాంటివి అవుతూ ఉంటాయి. ఈ ఫ్రైస్ ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు. సో ఇంకా ఆ కలర్లోకి రాగానే మనం తీసేసుకోవచ్చు. అలానే మిగతా ఆలు కూడా మనం ఇందాక ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకున్నవి మళ్ళీ మిగతావి కూడా ఒకసారి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైస్ అన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇక సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం బాయిల్ అయ్యేప్పుడు వేసాం కదా, సో తక్కువగా వేసుకోండి. అలాగే పించ్ ఆఫ్ జీరా పౌడర్ కూడా వేసి వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్రైస్ అన్నింటికి మసాలా బాగా పట్టేట్టు ఒక్కసారి కలిపేసుకోండి. పిల్లలకి ఇలా స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు కదండి. ఇలా ఏదో ఒకటి రోజు చేసి పెట్టండి హెల్తీగా ఇంట్లోనే. బయట నుంచి ఆర్డర్ చేస్తే అవి దాంట్లో అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదండి. ఇంట్లోనే ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటాయి, అలానే హెల్తీగా కూడా ఉంటాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు వీడియో ఇది ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.